ప్రైజ్ ద లార్డ్. ఈ రోజున మన ముఖ్య ధ్యానాంశము, మీరును ఒకరి పాదములను ఒకరు కడుక్కొనవలసినదే. యోహాను సువార్త 13వ అధ్యాయము 4వ వచనం. భోజన పంక్తిలో నుండి లేచి తన పై వస్త్రము అవతల పెట్టివేసి ఒక తువాలు తీసుకొని నడుమునకు కట్టుకొనేను. ప్రైజ్ ద లార్డ్. దేవుని బిడ్డలారా, యేసు క్రీస్తు ప్రభుల వారు సిలువకు అప్పగింపక ముందు ఈ యొక్క కార్యాన్ని చేశాడు. ఇదొక మంచి కార్యం. యేసు ప్రభుల వారు సిలువకు అప్పజెప్పక ముందు యేసు ప్రభుల వారు భోజనానికి అందరూ కూర్చున్నప్పుడు శిష్యులు తాను నడుమునకు తువాలు కట్టుకున్నాడు. వెళ్ళి ఆ పళ్ళెంలో నీళ్లు తీసుకొని ఒకరి పాదములు కడగడానికి యేసు ప్రభువు ఈ యొక్క కార్యక్రమాన్ని చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని సంగమా, దేవుని బిడ్లారా, ఆ నీళ్ళు తీసుకొని పళ్ళెంలో పోసుకొని కాళ్ళు కడగడమే కాకుండా టవల్తో ఆ కాళ్ళను తుడుస్తున్నాడు. హల్లెలూయా. అంతటా పల్లెంలో నీళ్లు పోసి శిష్యుల పాదములు కడుగుటకును తాను కట్టుకొని ఉన్న తువాలుతో తుడుచుటకును మొదలు పెట్టెను. చూడండి, ఆ నీళ్లు పోస్తున్నాడు, కాళ్ళను కడుగుతున్నాడు, టవల్తో వారి కాళ్ళను తుడుస్తున్నాడు. అప్పుడు ఒక సంఘటన జరుగుతూ ఉంది. ఏంటో చూద్దాం. ఇట్లు చేయుచు ఆయన సీమోను పేతురునొద్దకు వచ్చినప్పుడు అతడు, ప్రభువా, నీవు నా పాదములు కడుగుదువా అని ఆయనతో అనెను. చూడండి, ఇక్కడ సీమోను పేతురు ఏం చేస్తున్నాడంటే, యేసు ప్రభుల వారు పాదములను కడగడానికి వచ్చినప్పుడు యేసు ప్రభుల వారితో అంటున్నాడు, అయ్యా, నీవు నా పాదములను కడుగుతావా? నేను నీ పాదములను కడగాలి తప్ప నీవు నా పాదములను కడుగుతావా? నీవు పుట్టించిన దేవుడవు, ఈ సృష్టికర్తవు, నీవు కడగడం ఏంటి అని యేసు ప్రభుతో అంటూ ఉన్నాడు. అప్పుడు ప్రభు ఏమంటాడో చూడండి. అందుకు యేసు, నేను చేయుచున్నది ఇప్పుడు నీకు తెలియదు గాని ఇక మీదట తెలుసుకొందువని అతనితో చెప్పగా. ప్రైజ్ ద లార్డ్. నీకు నేను చేసే పని నీకు తెలియదు, కానీ కొన్ని రోజులైన తర్వాత నీకు తెలుస్తుంది అని అంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్లారా, ఏంటి ఆ కార్యము? ఏమి తెలుస్తుంది కొన్ని రోజుల తర్వాత అని అంటే, ఎవరి పాదములు ఎవరు గడిగితే ఏ విధంగా మరి తనను తాను తగ్గించుకొని చేస్తాడో దాని వలన ప్రయోజనం ఏంటో తర్వాత తెలుస్తుంది నీకు అని యేసు ప్రభు మరి పేతురుతో అంటున్నాడు. చదమ్మా. పేతురు, నీవెన్నడను నా పాదములు కడగరాదని ఆయనతో అనెను. అందుకు యేసు, నేను నిన్ను కడగని ఎడల నాతో నీకు పాలు లేదనెను. ప్రైజ్ ద లార్డ్. సీమోను పేతురు అంటున్నాడు, అయ్యా, నీవు నా పాదములు కడగకూడదు. చూడండి, నీవు నా పాదములు కడగకూడదు అని అంటున్నాడు. నేను నీ పాదములు కడగాలి కానీ నువ్వు నా పాదములను కడగకూడదు అని అంటున్నాడు. నిజమే దేవుని బిడ్డలారా, ఒకరి పాదములు ఒకరు కడుక్కోవడము ఇది ప్రభువు నేర్పించాడు. అనేక సంఘాలలో ఈ కార్యక్రమాన్ని చెయ్యరు, కానీ దేవుడు మనకి ఇది నేర్పిస్తూ ఉన్నాడు. ఇది చేయడం వల్ల ముందు వాళ్ళు ఏ విధంగా ఆశీర్వదింపబడతారో దాని విషయమై యేసు ప్రభు మాట్లాడుతున్నాడు. ఒకవేళ కడగకపోతే ఎందువల్ల ఆయన కడగాలని అనుకుంటున్నాడో, ఎవరికి బుద్ధి చెప్పాలని ఆయన అనుకుంటున్నాడో, ఎవరు అపవిత్రంగా ఉన్నారో వారికి గుణము మారకుండా ఉంటే ఇది చేయడం వల్ల మారుతుందని యేసు ప్రభుల వారు చేస్తున్నాడో దాన్ని మనం చదువుకుందాం. సీమోను పేతురు,
ప్రభువా, నా పాదములు మాత్రమే కాక నా చేతులు, నా తల కూడా కడగమని ఆయనతో చెప్పెను. నేను నీ పాదములు గడగకపోతే నీవు నా దాంట్లో పాలు పంపులు పొందలేవు అని అంటున్నాడు. ఏంటి ఆ పాలు పంపులు అంటే దేవుడిచ్చే శరీరంలో, రక్తంలో. యేసు ప్రభుల వారు పాదములు కడుగుతూ ఉన్నాడు. నేను కడగకపోతే నీ పరిస్థితి అదోలా ఉంటుంది అని అన్నప్పుడు పేతురు అంటున్నాడు, అయ్యా, నా పాదములే కాదు, నా తలను గడుగు, నా శరీరాన్ని గడుగు, నా సమస్తము గడుగు అని అంటున్నాడు. యేసు ప్రభు చాలా చక్కటి ఆన్సర్ చెప్తాడు. సీమోను పేతురు ఎంత తెలివిగా యేసు ప్రభుతో మాట్లాడుతున్నాడో దానికి తగినట్లుగా యేసు ప్రభు జవాబిస్తున్నాడు. యేసు ప్రభుల వారు సర్వము ఎరిగిన దేవుడు గనుక ఆయన సరి అయిన సమాధానం చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, యేసు అతని చూచి స్నానము చేసిన వాడు పాదములు తప్ప మరేమియూ కడగనక్కరలేదు. అతడు కేవలము పవిత్రుడాయెను. మీరు పవిత్రులు కాని మీలో అందరూ పవిత్రులు కారనెను. హల్లెలూయా. చూడండి, యేసు ప్రభుల వారు సూటిగా ఎవరు తప్పు చేస్తున్నారో వాళ్ళను చెయ్యెత్తి ఏలెత్తి చూయించకుండా, నొప్పించకుండా ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. స్నానం చేసిన వానికి మళ్ళీ స్నానం అవసరం లేదు. ఒకరింటి నుండి ఒకరింటికి వెళ్ళినప్పుడు వాడు కాళ్ళు కడుక్కుంటే చాలు, మళ్ళీ స్నానం అవసరం లేదు. ఆల్రెడీ స్నానం చేసేసావు. నువ్వు ఇంట్లోకి వెళ్ళేటప్పుడు ఏం చేయాలి? కాళ్ళు కడుక్కొని వెళ్ళాలి, అంతే. అయితే మీలో అపవిత్రమైన వాడున్నాడు. హల్లెలూయా. నిజమే, దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేవునికి ఎవరు అపవిత్రంగా ఉంటున్నారో, ఎవరు అపవిత్రమైన పనులు చేస్తున్నారో, ఎవరు పరిశుద్ధంగా ఉన్నారో బాగా తెలుసు. ఎవరెవరు ఏ క్రియలు కలిగి జీవిస్తున్నారో దేవునికి బాగా తెలుసు. మీలో అపవిత్రమైన వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను ఈ కార్యం చేయవలసి వస్తుంది. హల్లెలూయా. అనగా పాపము చేసేవాడు మీలో ఉన్నాడు గనుక నేను ఈ విధంగా కాళ్ళు కడిగితే కనీసము అతని గుణమైన మారుతుంది. అందుకొరకు నేను ఈ కార్యాన్ని చేస్తూ ఉన్నాను. చదమ్మా. తన్ను అప్పగించిన వానిని ఎరిగెను గనక మీలో అందరూ అపవిత్రులు కారని ఆయన చెప్పెను. ప్రైజ్ ద లార్డ్. తన్ను అప్పగించు వానిని ఎరిగెను గనుక మీలో అందరూ పవిత్రులు కారని ఆయన చెప్పెను. చూసిరండి, ఎవరు ఆ అప్పగించేవాడు? యూదా. ఎవరి దగ్గర ఉన్నాడు? భోజన పంక్తిలో కూర్చున్న శిష్యుల మధ్యలో ఉన్నాడు. వాడు ఎలాంటి వాడు? పవిత్రుడు కాడు, వాడు అపవిత్రుడు. కాబట్టి వానికి బుద్ధి రావడానికి నేను ఈ కార్యాన్ని చేస్తూ ఉన్నాను. కొంతమందికి రానే రాదు బుద్ధి. ఎంత చెప్పినా బర్ర మీద నీళ్ళు పోసినట్టు ఉంటారు. బర్ర మీద నీళ్ళు ఆగుతాయా? జారిపోతుంటాయి. అందుకే బైబిల్లో ఈ మనుషుణ్ణి గాడిదకి పోలుస్తూ మాట్లాడుతున్నాడు. వీడెవడంట? గాడిద. ఆ గాడిదతో మాట్లాడుతున్నాడు దేవుడు. యూదా అంటే స్తుతి, ఇస్కరియోతు అంటే నరహంతకుడైన మనుష్యుడు.
ఇతడు వీరి మధ్యలో ఉన్నాడు గనుక నేను అందరి కాళ్ళను గడుగుతా అన్నాడు. యూదా నీ కాళ్ళనే గడుగుతా అన్నాడా? లేదు, అందరి కాళ్ళను గడుగుతా అన్నాడు. అంటే అది తగ్గింపుకు గుర్తు. కనీసం ఈ విధంగానైనా యూదా మనసు మారుతుందేమో అని అనుకుంటాడు, కానీ యూదా అమ్ముడు పోతాడు. కొంతమంది కొన్ని పనులు, గవర్నమెంట్ పనులు చేయాలనంటే డబ్బులకు అమ్ముడు పోతారు. ఒక కోర్ట్ కేసు గెలవాలి అని అంటే డబ్బులు ఇస్తే అన్యాయాన్ని న్యాయం చేస్తారు, న్యాయాన్ని అన్యాయం చేస్తారు. దేనికి? డబ్బులకు. ఉద్యోగాలు రావాలి అని అంటే డబ్బులు ఇస్తే ఆ ఉద్యోగం వచ్చేటట్టు చేస్తూ ఉంటారు. పైసలు కావాలా అంటారు, పైసా పేకో తమాషా దేకో కదండి. పైసలు ఇచ్చి పనులు చేపించుకుంటూ ఉంటారు. కాబట్టి యూదా అమ్ముడు పోయాడు గనక వాడు ఎలాంటి వాడు? అపవిత్రుడు. తనకు అమ్మే ముందు ఏమీ తెలియదు, అమ్మిన తర్వాత తెలిసింది ఆయనకు సత్యమేందో. అందుకే ఊరేసుకొని చచ్చిపోతాడు. యేసుప్రభుని అప్పగిస్తాడు, పైసలకు అమ్మేస్తాడు, సంతోషపడతాడు. ఇవి దొరికినాయి కదా, నేను గొప్పని అయిపోవచ్చు అనుకున్నాడు. కానీ తన మనసు పశ్చాత్తాపడ్డాడు. యేసుప్రభు కాళ్ళు గడిగింది గుర్తుకొచ్చింది, యేసుప్రభు స్వస్థపరిచింది గుర్తుకొచ్చింది, యేసుప్రభు యూదా ఎలా ఉండేనో, ఎలా మార్చాడో అదంతా గుర్తుకొచ్చింది. తట్టుకోలేక ఈ పైసా నేను దేవుని కొరకు నేను అమ్మేయడానికి తీసుకున్నా కాబట్టి ఇది డబ్బు నాకు వద్దు అని మందిరంలో పాడేశాడు. మందిరంలో ఇస్తే వాళ్ళు తీసుకోలేదు, వద్దొద్దొద్దొద్దు ఇది నువ్వే తీసుకో అని చెప్పేసేసారు. దానికి ఇంకా ఆయనకు ఇన్సల్ట్ అయిపోయింది. అక్కడి నుండి తాను వెళ్ళి ఊరేసుకొని చనిపోయాడు. దేవునికి స్తోత్రం. ఆ అపవిత్రుడు మారడానికి దేవుడి కార్యం చేస్తున్నాడు. 12వ వచనం. వారి పాదములు కడిగి తన పై వస్త్రము వేసుకొనిన తరువాత ఆయన మరలా కూర్చుండి, నేను మీకు చేసిన పని మీకు తెలిసినదా? బోధకుడనియు ప్రభువనియు మీరు నన్ను పిలుచుచున్నారు. నేను బోధకుడను ప్రభువును గనుక మీరిట్లు పిలుచుట న్యాయమే. ప్రైజ్ ది లార్డ్. వారి పాదములు కడిగిన తన పై వస్త్రంను వేసుకొనిన తర్వాత ఆయన మరలా కూర్చుండి, నేను మీకు చేసిన పని మీకు తెలిసినదా? చూడండి, యేసుప్రభు ఏం చేశాడు? తినేటప్పుడు లేచి వాళ్ళందరూ అట్లా కూర్చుంటే పళ్ళెం తీసుకొచ్చాడు, కాళ్ళు అందులో పెట్టమన్నాడు, నీళ్లు పోసి పాదాలను కడిగాడు. కడిగి వదిలేయకుండా టవల్తో తుడుస్తున్నాడు. ఎందుకు? కాళ్ళు పచ్చిగుంటాయి కనుక తుడిస్తే మంచిగా అయిపోతాయి అని చెప్పి టవల్తో తుడుస్తూ ఉన్నాడు. తుడిచినప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే, బోధకుడనియు ప్రభువనియు మీరు నన్ను పిలుచుచున్నారు. నేను బోధకుడను ప్రభువును గనుక మీరిట్లా పిలుచుట న్యాయమే. దేవునికి స్తోత్రం. యేసు ప్రభుల వారిని బోధకుడా, ప్రభువా అని పిలుస్తూ ఉన్నాడు. వాళ్ళు కరెక్ట్గా పిలుస్తూ ఉన్నారు. యేసు ప్రభు బోధించేవాడు. ఎక్కడికి వెళ్ళినా ఆయన క్రీస్తు సువార్తను ప్రకటిస్తూ యేసయ్యను నిజమైన దేవుడని ఆయన ప్రకటిస్తూ వచ్చాడు. కాబట్టి మరి అదే విధంగా దానిని బట్టి వాళ్ళు యేసు ప్రభులో సత్యం ఉన్నది, ఆయనలో న్యాయం ఉన్నది కనుక మనము బోధకుడని పిలవచ్చు, ప్రభు అని పిలవచ్చు. బోధకుడని పిలవచ్చు, ప్రభు అని పిలవచ్చు. నన్ను కూడా చాలామంది రకరకాలుగా పిలుస్తారు. ఏమని పిలుస్తారో తెలుసా? పాస్టర్ గారు అని పిలుస్తారు, అయ్యగారు అని పిలుస్తారు, అన్న అని పిలుస్తారు, సార్ అని పిలుస్తారు. నేను చేసే పనిని బట్టి ఇన్ని రకాలైన పేర్లు నాకు కలిగి నన్ను పిలుస్తూ ఉంటారు. నేను సత్యవాక్కును బోధిస్తూ ఉన్నాను కాబట్టి ఇక్కడ యేసు ప్రభుల వారు కూడా సత్యవాక్కును బోధిస్తున్నాడు కనుక బోధకుడా, ప్రభువా అని పిలుస్తున్నారు. ప్రభువా అంటే మై లార్డ్. ప్రభువా అంటే అందరికన్నా గొప్పవాడా అని అర్థం. నిజమే, దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, ఆ యొక్క పాదములు గడగడం అయిన తర్వాత ఏం చేస్తున్నాడో చూడండి. కాబట్టి
ప్రభువును బోధకుడునైన నేను మీ పాదములు కడిగిన ఎడల మీరును ఒకరి పాదములను ఒకరు కడగవలసినదే. ప్రైజ్ ద లార్డ్. ఇక్కడ ఒకరి పాదములు ఒకరు కడగవలసినదే, ఎందుకంటే నేను మీ పాదములను కడిగాను గనుక. ఆ యూదా ఎలాంటి వాడు? మూర్ఖుడు. నేను ఎవ్వని పాదాలు కడగా ఎవ్వని పాదాలు పట్టుకోను. అలాంటి గుణము ఆయనలో ఉన్నది. కొంతమంది మనుషులలో కూడా అట్లాంటి గుణం ఉంటుంది, ఉండదా? ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. అందుకే కాబోలు ఇలాంటి కార్యక్రమాన్ని నేను చేశాను కనుక మీరు కూడా చెయ్యండి. అప్పుడు వాళ్ళు కూడా అది చేయడం నేర్చుకున్నారు. చదమ్మా. నేను మీకు చేసిన ప్రకారము మీరును చేయవలనని మీకు మాదిరిగా ఇలాగు చేసి తిని, దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడు, పంపబడిన వాడు తన్ను పంపిన వాని కంటే గొప్పవాడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. చూడండి, నేను మీకు చేసిన ప్రకారం మీరును చేయవలనని మీకు మాదిరిగా ఇలాగూ చేస్తుని. నేను ఎలా చేశానో మీరు కూడా ఒకరి పాదాలు ఒకరు కడుక్కోవాలని నేను ఈ మాట మీకు తెలియజేస్తున్నానని యేసుప్రభు అన్నారు. అదేవిధంగా దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడు. దాసుడు అంటే సర్వెంట్, యజమానుడు అంటే ఓనర్. ఈ యజమానుని కంటే దాసుడు గొప్పవాడు కాడు. దాసుడు యజమానుని కంటే గొప్పవాడు కాడు. యజమానుడు దాసుని వలె కాలేడు. దాసుడు యజమాని వలె కాలేడు. యజమానుడు దాసుడు వలె కాలేడు. యజమానే, దాసుడు దాసుడే. ఓనరే, కిరాయివాడే. కాబట్టి మీరు ఈ విధంగా మీరు ఉండాలనేసి ఇది ఎగ్జాంపుల్ చెప్తూ ఉన్నాడు. పంపబడిన వాడు తన్ను పంపిన వాని కంటే గొప్పవాడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. పంపబడినవాడు అనగా వెళ్తున్నవాడు, పంపబడితేనే వాడు వెళ్తాడు, లేకపోతే వాడు వెళ్ళడు. పోలీస్ స్టేషన్లో ఏదైనా కంప్లైంట్ ఎవరి మీదనైనా ఇస్తే ఆ పోలీస్ వాళ్ళు వాళ్ళ ఇంటికి డైరెక్ట్గా వస్తారు. ఈ వ్యక్తికి తెలియదు పోలీస్ వాళ్ళు వస్తున్నట్టు. వాళ్ళు ఎందుకు వస్తున్నారు? కంప్లైంట్ ఒక వ్యక్తి పోయి ఇచ్చాడు కాబట్టి పోలీస్ వాళ్ళు వెతుక్కుంటూ నీ ఇంటికి వచ్చారు. నీ పక్కింటికి పోరు, ఇటు పక్కింటికి పోరు, నీ దగ్గరికే వస్తారు. ఎందుకు? కంప్లైంట్ పోయింది, వాళ్ళ ధర్మం వాళ్ళు చెయ్యాలి. నిన్ను తీసుకొని వెళ్ళి పోలీస్ స్టేషన్లో కూర్చుండబెట్టి వాళ్ళు ఏం అడగాలో వాళ్ళు అది అడుగుతారు. కాబట్టి దేవునికి స్తోత్రం. పంపబడినవాడు తను పంపిన వాని కంటే గొప్పవాడు కాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. యేసు ప్రభుల వారు శిష్యులను పంపుతూ ఉంటాడు. మీరు ఆ పని చేసిరండి, ఆ పని చేసిరండి, ఆ పని చేసిరండి. వాళ్ళు ఏమనుకుంటారంటే యేసు ప్రభు కన్నా గొప్పవాణ్ణి నేను అని అనుకుంటారు. అవుతారా అండి వాక్యానుసారంగా? నో. పంపబడినవాడు గొప్పవాడు. ఎవడైతే పంపుతారో వాళ్ళు గొప్పవారు, పంపించినవాడు గొప్పవాడు కాదు. కనుక దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలారా, దేవుడు ఈ రోజున ఈ నీళ్లుతో పాదములను గడుక్కునే కార్యక్రమం విషయంలో ఈ మాటలు మాట్లాడుతున్నాడు. ఆఖరికి ఒకటి చదివి ముగించాం. ఈ సంగతులు మీరు ఎరుగుదురు గనక వీటిని చేసిన ఎడల మీరు ధన్యులగుదురు. మిమ్మునందని గూర్చి నేను చెప్పలేదు. నేను ఏర్పరచిన కొన్ని వారిని ఎరుగుదును గాని నాతో కూడా భోజనము చేయువాడు నాకు విరోధముగా తన మడమనెత్తును అని లేఖనము నెరవేరుటకై ఇలాగు జరుగును.
ప్రైజ్ ద లార్డ్. జరగక మునిపే యేసు ప్రభుల వారు అక్కడున్న శిష్యులకు చెప్తూ ఉన్నాడు. యేసు ప్రభుల వారు ముందుగానే ఆయన చెప్తూ ఉన్నాడు ఏంటంటే, ఈ సంగతులు మీరు ఎరుగుదురు గనుక వీటిని చేసిన ఎడల మీరు ధన్యులగుదురు. ఏవి చేస్తే? ఒకరి పాదములు ఒకరు కడుక్కుంటే. వారె ధన్యులు, వారెంతో ధన్యులు, వారె ధన్యులు, వారెంతో ధన్యులు. ధన్యమో ఎంతో ధన్యమో యేసయ్యను కలిగి నా జీవితాము, యేసయ్యను కలిగి నా జీవితాము. నిజమే, ధన్యులు ఎవరంట? ఒకరి పాదాలు ఒకరు కడుక్కునేవారు. కాబట్టి మనుషులలో మార్పు రావాలని ఈ యొక్క కాళ్ళు కడుక్కునే ప్రోగ్రాం మరి దేవుడు అలనాడు యేసయ్య చేశాడు. కాబట్టి దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఈరోజు కాళ్ళు కడుక్కునే ప్రోగ్రాం మరి ఎఫ్తా పాస్టర్ గారు ఏర్పాటు చేశారు. కాబట్టి మనం తగ్గించుకోవడానికి ఈ కార్యక్రమాన్ని చేసి ధన్యులమవుదాం. ఈ కార్యక్రమం చేస్తే దేవుడు దీవిస్తాడు, ఆశీర్దిస్తాడు, అనేక వాటిలో నుండి దేవుడు విడుదలనిస్తాడు. ఇది చాలా మంచి కార్యము. మనము ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నా మనము అంతగా తగ్గించుకుంటే అది దేవుడు చూసి సంతోషిస్తాడు. కాబట్టి దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక.